ఆక్రమిత కాశ్మీర్ కేంద్ర బిందువుగా మారిన ప్రాంతం. పీఓకేగా ఇప్పుడు అందరూ పిలిచే ఈ వివాదాస్పద ప్రాంతం ఒకప్పుడు భారతదేశ భూభాగంలోనిది. అయితే పాకిస్తాన్ ఆధీనంలోకి వెళ్ళాక పీఓకే ప్రజల కష్టాలు పెరిగాయి. జనం తినడానికి తిండి కూడా లేక కటకటలాడుతున్నారు. ఈ నేపథ్యంలో తమ ప్రాంతాన్ని భారత్లో విలీనం చేయాలని అక్కడ ప్రజలు కోరుతున్నారు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, దీనిని సంక్షిప్తంగా పీఓకే అంటారు. కొంతకాలంగా భారత్ పాకిస్తాన్ మధ్య పీఓకే హాట్ టాపిక్ అయింది. పీఓకేగా పాపులర్ అయిన ఈ ప్రాంతం వాస్తవానికి భారత భూభాగం. భారతదేశానికి చెందిన జమ్మూ కాశ్మీర్లో ఒక భాగమే ప్రస్తుత పీఓకే. అయితే ఈ ప్రాంతాన్ని 1947లో పాకిస్తాన్ ఆక్రమించింది. పీఓకే అంటే యావత్ ప్రపంచం దృష్టిలో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అంటే పాకిస్తాన్ పాలనలో ఉన్న కాశ్మీర్ అని అర్థం. ఎవరు ఏ పేరుతో పిలిచినా చట్టబద్ధంగా భారత్కు చెందిన కాశ్మీర్ భూభాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించిందన్నది మాత్రం వాస్తవం. ఇది కాదనలేని సత్యం. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ మొత్తం ఒకటిగా ఉండదు. పీఓకే అంతా 2 భాగాలుగా విభజితమై ఉంటుంది. ఇందులో మొదటి భాగం ఆజాద్ జమ్మూ కాశ్మీర్. ఇది భారతదేశంలోని కాశ్మీర్ ప్రాంతానికి పశ్చిమ భాగాన ఉంటుంది. ఇక రెండోది గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతం. ఇది పశ్చిమ లడక్ ప్రావిన్స్లోని ఒక ప్రాంతం. ఈ ప్రాంతాన్ని 1947లో పాకిస్తాన్ ఆక్రమించింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఒక కీలక ప్రాంతం. విస్తీర్ణం ప్రకారం చూస్తే పీఓకే చిన్నదే, అయితే వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైన ప్రాంతం. పీఓకే అనేక దేశాలతో సరిహద్దులను పంచుకుంటుంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్కు పశ్చిమాన పాకిస్తాన్లోని ఖైబర్ పంక్తుక్వా ప్రాంతం ఉంటుంది. వాయువ్యాన ఆఫ్ఘనిస్తాన్లోని వాఖాన్ కారిడార్ ఉంటుంది. ఉత్తరాన పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఉంటుంది. ఇక తూర్పున భారత్కు చెందిన జమ్మూ కాశ్మీర్ ఉంటుంది. ఇలా పాక్ ఆక్రమిత కాశ్మీర్కు నలువైపులా 4 దేశాలుంటాయి. పాకిస్తాన్లో ఆర్థిక మాంద్యం ప్రభావం అంతిమంగా పీఓకేపై పడింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో సహజంగా ఖనిజ సంపద ఎక్కువ. దీంతో ఎంతో విలువైన ఖనిజ సంపదను ఇస్లామాబాద్ పాలకులు ఎడాపెడా దోచుకోవడం మొదలుపెట్టారు. తమదైన ఖనిజ సంపదను పాకిస్తాన్ పాలకులు దోచుకెళ్లడంతో పీఓకే ప్రజలు లబోదిబోమంటున్నారు. దీంతో పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఆర్థిక పరిస్థితి డేంజర్ జోన్లో పడింది. పీఓకే ప్రజలు తిండికి కూడా లాటరీ కొట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆక్రమిత కాశ్మీర్ పరిస్థితి కొంతకాలంగా దారుణంగా తయారైంది. పాకిస్తాన్ పాలకుల తీరుతో పీఓకే ప్రజలు విసిగిపోయారు. ఆక్రమిత కాశ్మీర్లో మానవ హక్కులు అడుగంటాయి. పాకిస్తాన్ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా ఎవరు గళమెత్తినా నిర్దాక్షిణ్యంగా జైళ్లకు పంపుతున్నారు. ఈ నేపథ్యంలో శాంతి కాముక దేశమైన భారత్లో విలీనం కావడానికి ఆక్రమిత ప్రజలు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పీఓకే భారత్లో విలీనం కావాలన్నది ప్రధాని నరేంద్ర మోడీ కల అంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. అయితే ఈ విషయమై భారత్ తొందరపడాలని కోరుకోవడం లేదన్నారు. సరైన సమయంలో భారత ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందన్నారు. వాస్తవానికి రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక అధికారాలు కల్పించే ఆర్టికల్ 370 రద్దు ఒకటి. ఈ నిర్ణయం తీసుకోవడానికి సంబంధించి నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం పెద్ద ఎత్తున కసరత్తు చేసింది. చివరి వరకు గోప్యత పాటించింది.
T-70 రద్దు విషయంలో ఎంతగా పక్కా ప్రణాళికతో భారత ప్రభుత్వం ముందుకెళ్లిందో అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలోనూ జాగ్రత్తగా ముందుకెళ్లాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచిస్తున్నట్లు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు పేర్కొన్నారు. ఏవైనా పీఓకేను భారత్లో కలిపేసుకోవడం అనేది దేశ భద్రతతో ముడిపడ్డ అంశమన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచన. దీంతో ఈ విషయమై కార్యాచరణను బయటకు ప్రకటించడానికి కేంద్రం పెద్దలు అంగీకరించడం లేదు. మొత్తంగా చూస్తే ఆక్రమిత కాశ్మీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేయాలన్నది భారత ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. ఏదో ఒకరోజు పాకిస్తాన్ ఆక్రమణ నుంచి కాశ్మీర్ను నరేంద్ర మోడీ ప్రభుత్వం విముక్తి చేయడం ఖాయమంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం ఎప్పటికి ముగుస్తుందో ఎవరు చెప్పలేకపోతున్నారు. ప్రపంచ శాంతికి పూచీకత్తుగా ఉండాల్సిన ఐక్యరాజ్య సమితి కూడా ఈ విషయంలో ఎలాంటి చొరవ చూపడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సమితి నేతలు ఇప్పటికైనా ఇజ్రాయెల్పై ఒత్తిడి తీసుకురావాలి, అమాయక పౌరుల ప్రాణాలు కాపాడాలి.